హాయ్ అండి. ఇవాళ ఎంతో రుచికరమైన పల్లీ చట్నీని తయారు చేస్తున్నాను. ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కళాయిని పెట్టుకొని, ఒక కప్పు పల్లీలను వేసి బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలను పక్కన పెట్టుకొని బాగా చల్లార్చుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేనైతే టేస్ట్‌కి తగ్గట్టు ఒక 6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 3 టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా, పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న సైజ్ అంతా ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చట్నీ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మూడింటిని బాగా మగ్గించుకున్న తర్వాత హాఫ్ కప్పు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కాడల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఎప్పుడైనా చట్నీ మిక్సీ పట్టేటప్పుడు ఇవి బాగా చల్లార్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ వేస్తే చట్నీ అంత టేస్టీగా రాదు. ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్‌కి వచ్చేంత వరకు అలాగే వదిలేయాలి. మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఇలా పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జాడీలోకి వేసి టేస్ట్‌కు తగినంత కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. మీరు నార్మల్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూతను పెట్టుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకొని, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్ని వేసుకొని తగినంత వాటర్‌ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసము 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాల్ని వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక 7 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ పల్లి చట్నీని దోసలోకి కానీ ఇడ్లీలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్నీలోకి నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ నెయ్యిని మన ఛానల్లో పోస్ట్ చేశాను. తప్పకుండా చూడండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.